ఈరోజు వినిపించబోతున్న కథ నేను దేవిని కాను. రచన ఐవిఎస్ అచ్యుతవల్లి గారు. చూసావరా అబ్బాయి? శారదమ్మ పేపర్ చూస్తూనే కొడుకుని కేక వేసింది. భోజనం ముందు కూర్చున్న శ్యామ మంచం మీద నడుం వాల్చి విశ్రాంతి తీసుకోబోతున్న నారాయణ ముందు గదిలోకి వచ్చేశారు. పేపరు కొడుక్కి అందించింది. రంగాపురంలో శ్రీదేవి జన్మదినోత్సవాలట. 10 ఏళ్లుగా తన అపార మహిమలతో వేలాది భక్తుల కోరికలన్నీ సిద్ధింపజేస్తున్న శ్రీదేవి జన్మదిన సందేశం విని భక్తులంతా తమ తమ బాధలన్నీ నివృత్తి చేసుకునేందుకు వీలుగా శ్రీదేవి జన్మదిన వేడుకలు 3 రోజుల పాటు అవిరామంగా జరుపుటకు దేవీ నిలయం కమిటీ వారు నిర్ణయించారని, కనుక భక్తులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేపర్లో వార్త. మహిషాసుర మర్దిని అయిన దేవి విగ్రహం ముందు మోకరెల్లి కూర్చున్న శ్రీదేవి అమ్మవారి ఫోటో కూడా వేశారు. ఆమె వల్ల ఎవరెవరు ఏ ఏ ప్రయోజనాలు పొందారో, ఎందరెందరూ ఉన్నత పదవులు పొందారో వాళ్ళ అనుభవాలు వాళ్ళ ఫోటోలతో సహా 2 పేజీల నిండా వేశారు. నారాయణ ఆశ్చర్యపోయాడు. తను ఇంచుమించు 25 ఏళ్ళు వచ్చేదాకా రంగాపురంలోనే ఉన్నాడు. అప్పుడు ఇంత మహిమకల దేవి ఎవరు ఆ ఊళ్ళో ఉండేవారు కాదు. 500-600 ఇళ్ళు, 7-8 వేల జనాభా ఉన్న రంగాపురంలో 2 రామభజన మందిరాలు తప్ప పెద్ద శిల్పాలున్న కోవెల కూడా లేదు. ఆ రోజుల్లో ఈ దేవే అక్కడ ఉండి ఉంటే శారదమ్మ అంతుదొరకని జబ్బు కోసం ఉన్న చిన్న తాటాకుల ఇల్లు, 1/2 ఎకరం మెట్ట పొలం అమ్ముకుని రాయవెల్లూరుకు పోవలసి వచ్చేది కాదు. తన కోసమే బ్రతికే కన్నతల్లి శారదమ్మను బ్రతికించుకోవటం కోసం ఎన్ని ఊళ్ళు తిరిగాడు. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు మొదలైన అన్ని ప్రధాన నగరాల్లోని జనరల్ హాస్పిటళ్లలోనూ 2 నెలలు ఉండొచ్చింది. ఇంకా ఆఖరి ప్రయత్నంగా రాయవెల్లూరు ప్రయాణం పెట్టాడు నారాయణ. ఒరేయ్ అబ్బాయి, నా జబ్బు తగ్గేది కాదురా, ఎందుకురా పోయే ప్రాణం కోసం ఉన్న కాస్త మడి చెక్క జానెడు కొంప అమ్ముకుపోవటం అంటూ ఏడ్చింది శారదమ్మ. శారదమ్మ పుట్టి పెరిగిన ఊరు, అత్తవారి ఊరు అదే. ఆమె పొరుగురు కూడా ఎప్పుడూ దేనికి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. 16 ఏళ్లకే వితంతువైన భర్త చిహ్నంగా నారాయణని పెంచుకుంటూ ఆ చిన్న తాటాకు ఇంట్లో క్లుప్తంగా మర్యాదగా జీవనం సాగించేది. నారాయణ BA వరకు చదివి టైపు, షార్ట్ హ్యాండు పాస్ అయినాడు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉండగానే శారదమ్మకి అంతులేని జబ్బు పట్టుకుంది. పుట్టి మెట్టిన ఊరు వదిలి ఎన్ని ఊళ్ళు తిరిగినా ఆమె జబ్బు తగ్గుముఖం పట్టలేదు. అమ్మా, పుట్టిన వాళ్ళు ఎప్పటికైనా పోవటం ఖాయం. అవకాశం ఉండి డబ్బు మీద లుబ్ధత్వంతో నీకు సరైన చికిత్స చేయించలేకపోతే ఆ గుండెకోత నేను జీవితాంతం భరించలేను. ఇల్లు పొలం జీవించటం కోసమే కదా. ఆ జీవితం లేకపోయాక అవి ఎవళ్ళని ఉద్ధరిస్తాయి అన్నాడు నారాయణ. తన కోసం, తన ఆరోగ్యం కోసం, ఆఖరి పైసా కూడా ఖర్చు పెట్టడం కోసం ఏమాత్రం వెనుకంజ వేయని కొడుకుని చూసి తన జన్మ సార్థకమైందని తృప్తిపడింది శారదమ్మ. వెళ్ళిపోతున్నావా నారాయణ అంటూ వచ్చింది 14 ఏళ్ల సావిత్రి. ఇల్లు వాకిలి అమ్ముకుపోతున్నాం తల్లి అంటూ బేలగా ఏడ్చింది ఆ పసిపిల్ల ముందు. శారదమ్మ ప్రౌఢత్వం కరిగి నీరైపోయింది. అనారోగ్యం వల్ల శారదమ్మ బేల మనసుదైంది. నీకు నయమైతే నారాయణ ఉద్యోగం చేసి బోలెడు పొలం కొంటాడు, పెద్ద ఇల్లు కట్టిస్తాడు కదూ నారాయణ. దిగులు పడబోకు శారదమ్మ అంది సావిత్రి పెద్ద ఆరిందాల. సావిత్రి బ్రాహ్మల పిల్ల, శారదమ్మ కాపు పడుచు. సావిత్రి తండ్రి దీక్షితులు చుట్టుపక్కల ఊళ్ళన్నీ తిరిగి తిది వార నక్షత్రాలు చెప్పి ఆయవారం తెచ్చేవాడు. సావిత్రికి 2 అన్నలు, 2 చెల్లెళ్ళు ఉండేవారు. సావిత్రి వాళ్ళు ఊరి బయట ఏటి ఒడ్డున ఉన్న పెద్ద తోటలో చిన్న పాక వేసుకుని ఉండేవాళ్ళు. ఆ తోట పొరుగురులో ఉండే ఒక పెద్ద ధనవంతుడిది. తోటకు కాపలాగా ఉంటారని ఈ పేదవాళ్లకి ఉచితంగా పాక వేసుకునేందుకు జాగా ఇచ్చారు. సావిత్రి పచ్చగా పొడుగ్గా తాటాకు బొమ్మలాగుండేది. శారదమ్మ ఒక గేదెను మేపుతుండేది. సావిత్రి అప్పుడప్పుడు వచ్చి శారదమ్మను అడిగి మజ్జిగ తీసుకెళ్తూ ఉండేది. అమ్మా, నేను సావిత్రిని పెళ్లి చేసుకోనా అన్నాడు ఒకసారి నారాయణ. ముతక చీర కట్టుకున్న సావిత్రిని చూస్తే నారాయణకి దిగులుగా ఉండేది. పొడుగాటి జుట్టు ఆ పిల్లది. చెంపకు చారడేసి కళ్ళు, గుండ్రని అగరు బొట్టు, కళ్ళ నిండా కాటుకతో కళకళలాడుతూ కనిపించేది. అమ్మో తప్పు, వాళ్ళు బ్రాహ్మలు అంది శారదమ్మ.
నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటే మా అమ్మకు భయం. మీరు పెద్ద కులం వాళ్ళట అన్నాడు నారాయణ సావిత్రితో. కూడు పెట్టి బ్రతికించలేని కులగౌరవం ఎందుకు? నువ్వు చేసుకుంటానంటే నాకిష్టమే అంది సావిత్రి. 14 సావిత్రి తన భావి జీవితాన్ని తన చేతుల్లో పెట్టడానికి సిద్ధపడితే ఇంకా జాలి వేసింది నారాయణకు. ఆకలి వయసుకు మించిన పరిజ్ఞానం కలగజేస్తుంది కాబోలు. దేన్నైనా ధిక్కరించగల శక్తి ఆకలి జ్వాల నుంచే పుట్టుకొస్తుంది కాబోలు అనుకున్నాడు గ్రాడ్యుయేట్ అయిన నారాయణ. నేను మీతో వచ్చేదా నారాయణ? శారదమ్మ హాస్పిటల్లో ఉంటే నేను కొంచెం వంట వార్పు చూస్తాను అంది సావిత్రి. ఏమే అమ్మా, వెళ్తున్నది చాలా దూరాభారం, ఆడసాయం ఉంటే బాగుండదు అన్నాడు నారాయణ. సందేహం ఎందుకు, మా వాళ్ళేమనుకోరు, ఒకళ్ళ భారం తగ్గినట్లే అంది సావిత్రమ్మ. శారదమ్మ సందేహించటం చూసి శారదమ్మ కళ్ళల్లో నీళ్లొచ్చాయి. ఏ నాటి పాపమో రోగంతో తీసుకుంటుంది. అభం శుభం తెలియని పిల్లని తీసుకుపోయి తమ కులంలో కలుపుకుంటే ఇంకా ఆ పాపానికి నిష్కృతి ఉంటుందా? భయపడసాగింది శారదమ్మ. వద్దు తల్లి వద్దు, అక్కడ నేనేమన్నా అయ్యానంటే పసిపిల్లవు చూడలేవు అంది జాలిగా. అయితే శారదమ్మ ఏమీ అవలేదు. డాక్టర్లే అద్భుతపడేలా కోలుకుంది. నారాయణ చిన్న చిన్న ఉద్యోగాలు చేసి చివరికి నెలకు 300 ఇచ్చే ఉద్యోగంలో కుదురుకున్నాడు. తనలాగే వెనక ముందు ఎవరూ లేని శ్యామని చూసి పెళ్లి చేసుకున్నాడు. శారదమ్మది తృప్త జీవనం కాదు, పసితనంలో భర్తని పోగొట్టుకుంది. నారాయణ చదువయ్యేసరికి ఆరోగ్యం పోగొట్టుకుంది. ఇప్పుడు మనుమలని ఆడించాలనే కోరిక తీవ్రమైంది. పెళ్ళై 14 16 గడుస్తున్నాయి. శ్యామకి పిల్లలు కలగలేదు. అదొక తీరని కొరతగా వృద్ధాప్యంలో మనుమల్ని ఆడించాలనే కోరిక శారదమ్మ గుండెల్లో నెలవేసి నలుపుతూ ఉండేది. ఎన్నెన్నో మందులు, ఎన్నెన్నో వ్రతాలు, పూజలు, జపాలు చేసినా శ్యామని సంతానవతిగా చేయలేకపోయింది. ఈ ప్రకటన చూసేసరికి శారదమ్మలో ఆశ చిగురించింది. అరే 4 రోజులు సెలవు పెట్టు, వెళ్ళొద్దాం. ఏమో ఏ పుట్టలో ఏ పాముంటుందో ఎవరు చూడొచ్చారు అంది శారదమ్మ. అదే నాకు అంతుపట్టడం లేదు. మనం ఆ ఊరు వదిలి నిండా 16 అయింటుందేమో. ఈ దేవి ఎవరంటావు అన్నాడు నారాయణ. ఎవరైతేనేం, ఆర్తుల ఆర్తి తీర్చేది వాళ్ళు ఎవరైతేనేం, ఎవరిని నిర్ణయించేదిరా అని ఆ మహానుభావుడు త్యాగరాజే తికమకపడ్డాడు. మనమెంత అంది శారదమ్మ భక్తిగా. అంతా మీ చాదస్తమత్తయ్యా, కూటి కోసం కోటి వేషాలు. ఈ దేవి కూడా అట్లాంటి బాపతే అయ్యుంటుంది అంది శ్యామ. నీతో అదే వచ్చింది చిక్కు. మనసు పెట్టుకుని పూజలు చెయ్యవు. చదువుకున్న వాళ్ళు అంతా నీలానే ఉన్నారా అంది శారదమ్మ విసుగ్గా. నాకు నమ్మకం లేదనుకోండి. నాలాంటి వాళ్ళకి నమ్మకం కలగాలంటే ఆ దేవుడు ఏదో మహత్తు చూపించాలి కదా అంది శ్యామ నవ్వుతూ. నీలాంటి వాళ్ళని ఆస్తికులని చేస్తే గాని దేవుడికి గడవదా అన్నాడు నారాయణ. నా మాట విను శ్యామ, త్రికరణ శుద్ధిగా నమ్మితేనే ఏ పూజ చేసినా ఫలించేది. మనసు సహకరించకపోతే శారీరక రుగ్మతలు తగ్గించలేమంటారు ప్రముఖ వైద్యులు కూడా అంది శారదమ్మ. శ్యామ మాట్లాడలేదు. శారదమ్మ ఎంతో ఉత్సాహంగా ప్రయాణం ఏర్పాట్లలో మునిగిపోయింది. ముగ్గురం ఎందుకమ్మా, 300 దారి ఖర్చులైపోతాయి అన్నాడు నారాయణ. మీరిద్దరూ ఎట్లానూ వెళ్ళాలి కదా, ఇంకా నేనొక్కరిని ఇక్కడెందుకని. మేమిద్దరం మటుకు ఎందుకు? అదేమిట్రా, దంపతులిద్దరూ వెళ్ళి దర్శనం చేసుకోవద్దు? అది కాదే, నువ్వెళ్ళు, నీకు మన ఊరు చూడాలని ఉండటం సహజం అన్నాడు నారాయణ. నేనొక్కరిని ఎందుకురా? ఏమో, పుట్టి పెరిగిన ఊరు, నా అన్న వాళ్ళు లేకపోయినా ఈ దేవి మహిమ వల్ల పుణ్యక్షేత్రంగా మారింది. ఒకసారి చూసి వస్తే ఏం పోయింది అంది శారదమ్మ. నారాయణకి ముందు అనవసరం ఖర్చు ఎందుకనిపించినా 16 ఏళ్లకి తన కుగ్రామంలో ఎన్ని మార్పులొచ్చాయో చూడాలనిపించింది. ముగ్గురు వారం రోజులు అటు కేసి దగ్గర బంధువులందరినీ చూసి రావచ్చు అనుకుంటూ బయలుదేరారు. రంగాపురం ఊరంతా పచ్చని పందిళ్లు వేశారు. ప్రతి ఇల్లు చివరికి తాటాకు ఇల్లైనా తెల్లగా సున్నం కొట్టించి శుభ్రంగా ఉంది. ప్రతి ఇంటికి మామిడి ఆకుల తోరణాలు కట్టారు. ఊరిలోని ప్రతి వాళ్ళ ఇల్లు వచ్చిపోయే బంధువులతో ఇరుకుగా గలగల్లాడుతూ ఉంది. దేవీ నిలయం ఊరి చివర తోటలోనే ఉంది. చక్కని పాలరాతి మందిరం అది. చుట్టూ అందమైన క్రోటన్స్తో, రంగురంగుల విరబూసిన పూలతో ఉన్న చక్కని తోట. ఎన్నో రకాల ఫలవృక్షాలు ఉన్న పెద్ద తోట. ఏటి ఒడ్డున పొడుగుత ఫర్లాంగు దూరం వ్యాపించి ఉంది ఆ తోట. అక్కడక్కడ పొడవైన టేకు చెట్లు, వాటిని ఆశ్రయించుకొని వేలాది తలక్రిందుల పక్షులు
కీచుకీచుమంటూ చేసే రొద. దేవీ నిలయంకు వెళ్లే దారి పొడుగున టెంకాయలు, హారతి కర్పూరం, అగరువత్తులు, అరటిపళ్ళు, పసుపు, కుంకుమ, పూలదండలు అమ్ముతున్న దుకాణాలున్నాయి. ఒకవైపు అద్దాల తోపుడు బళ్లల్లో రకరకాల తీపి, కారం, పిండి వంటలతో పాటు ఉదయాన్నే కాఫీ, టీ, ఇడ్లీ, దోశ, ఉప్మా మొదలైన ఉదయపు పలహారాలతో ఒక మొబైల్ హోటల్ ఏర్పాటు చేశారు. దారి పొడుగున గోనెపట్టాలు పరుచుకుని కుంటి, గుడ్డి, మూగ, కుష్టు మొదలైన వ్యాధులున్న వాళ్ళు కూడా కూర్చుని వచ్చిపోయే వాళ్ళకి చేతులు అడ్డంగా చాపుతూ, అమ్మా ధర్మం తల్లి, గుడ్డివాణ్ణి తల్లి, అమ్మా మీ కోరిక తీరుతాది, జబ్బుదాన్ని ఒక్క పైసా పడేయి తల్లి అంటూ దీనంగా అడుగుతున్నారు. దేవీ నిలయానికి వచ్చిపోయే భక్తులు చిన్న చిన్న సంచీలలో నూకలు పోసుకొని గోనెపట్టాల మీదకు గుప్పెడు గుప్పెడు విసురుకుంటూ పోతున్నారు. కొంతమంది పైసా నాణేలు విసురుతున్నారు. వాళ్ళని చూసి బిచ్చగాళ్ళు మాకెయ్యండమ్మా, మాకెయ్యి తల్లి అంటూ పెద్ద గోలగా అరవడం మొదలుపెట్టారు. శారదమ్మ, శ్యామ ఏటిలో స్నానాలు చేసొచ్చారు. ఒక పళ్ళెం నిండుగా బియ్యం తెచ్చి శారదమ్మ తలొక గుప్పెడు వేసుకుంటూ వస్తోంది. శ్యామ 1 రూపాయి పైసలుగా మార్చి అవి వచ్చినంత వరకు తలొక పైసా వేసి ఆ పైన ఊరికే నడిచింది. ప్రభాత వేళలో దేవస్తుతి మైకులో ఉచ్చస్వరంలో వినిపిస్తోంది. జనం తోసుకుంటూ ఒకళ్ళనొక్కళ్ళు తొక్కుకుంటూ నడుస్తున్నారు. భక్తిని వెదజల్లే ఆ స్తోత్ర గీతాలు వింటుంటే రోమాంచితమైపోయింది నారాయణ శరీరం. జనం తోపిడికి ముఖద్వారం దగ్గరికి వచ్చేసరికి శ్యామ బాగా వెనకపడిపోయింది. లోపలికొచ్చాడు. అది విశాలమైన స్తంభాలతో ఉన్న పెద్ద మండపం. స్తంభాల చుట్టూ రంగురంగుల ఎలక్ట్రిక్ బల్బుల తోరణాలు కట్టారు. మంటపంలో అక్కడక్కడ పెద్ద పెద్ద గాజుబుడ్లు వేలాడగట్టారు. చక్కని చిన్న చలువరాతి అరుగు మీద మహిషాసుర మర్దిని అయిన దేవి బంగారు ప్రతిమ, ఎర్రని గులాబీలు, ముద్దమందారాలు, పచ్చగా అరచేయంతగా విచ్చిన చామంతులతో ఆ నిలువెత్తు విగ్రహం అలంకరించబడి ఉంది. వెలుగుతూ ఆరుతూ ఉన్న విద్యుత్ దీప మాలిక ఆ మండపానికి వింత శోభనిస్తోంది. ఆ విగ్రహం ముందు చిన్న 4 కోళ్ల పీట మీద కూర్చుని అర్ధ నిమీలితంగా ఉంది శ్రీదేవి. పొడుగాటి చుట్టుని విరబోసుకుంది. నుదుట ఎర్రగా రూపాయి కాసంత బొట్టు, సన్నని కోలముఖం, చారడేసి కళ్ళకి చింతాకంత వెడల్పున కాటుక, ఎత్తుగా నించున్న ముక్కుకి సన్నటి ముత్యాల నత్తు, గడ్డం మీద 3 చుక్కలు పచ్చబొట్టు, చేతులకి పగడాల రంగులో గోరింట, ఒక చేత జేగంట మోగించుతూ ఒక చేత హారతి ఇస్తుంటే దేవి విగ్రహం కన్నా ఎక్కువ కళగా ఆ హారతి వెలుగులో దేవి ముఖం మెరిసిపోతోంది. పచ్చని పట్టుచీరలో ఉన్న శ్రీదేవి కేసి తదేకంగా చూస్తూ నిలబడిపోయాడు. భక్తుల ఆవేశంతో టపీ టపీమంటూ లెంపలు వాయించుకుంటూ దేవి ముందు సాష్టాంగ పడుతున్నారు. కొంతమంది గంట మోగించుతున్నారు. కొంతమంది తాము తెచ్చిన పళ్ళు, పసుపు, కుంకుమ అన్నీ దేవి ముందుంచుతున్నారు. శ్రీదేవి ఎవరివైపు చూడటం లేదు. ఆమె పక్కన ఒకతను నించున్నాడు. బరంపురం పొత్తు పంచే, నడుంకి ఎర్రని సిల్కు తువాలు కట్టుకున్నాడు. నుదుట విభూతి రేఖల మధ్య చిన్న కుంకుంబొట్టు, బక్కగా పొడుగ్గా తెల్లగా ఉన్నాడు. భక్తులు తెచ్చిన పళ్ళు, పలహారాలు వేటికవి విడదీసి కొంచెం ఒక వారకి తోసి కొంచెం వాళ్ళకి ప్రసాదం కింద ఇస్తున్నాడు. ఇదంతా ఎంతో వింతగా చూస్తూ నిలబడ్డాడు నారాయణ. ఎవళ్ల తొందర వాళ్ళది. ఒక అరగంటకి శ్యామ వచ్చింది. పళ్ళు పూలు ఉన్న పళ్ళెం శ్రీదేవి ముందుంచి సాష్టాంగపడి లేచి భక్తిపూర్వకంగా లెంపలు వేసుకుంది. అలా నిలబడ్డారేమిటి అన్న భార్య మాటకు నారాయణ ఉలిక్కిపడ్డాడు. వచ్చావా, నీకోసమే నించున్నాను అన్నాడు. పక్కగా గణగణ మాటలు వినబడ్డంతో శ్రీదేవి చూపు చెదిరింది. లేచి ప్రతిమ మించి చూపు మళ్లించుకొని వీళ్ల వైపు చూసింది. నారాయణ చూపు శ్రీదేవి చూపుతో చిక్కుపడింది. కలవరపడ్డాడు నారాయణ. శ్యామ ఇచ్చిన పళ్ళు పూలు ఉన్న పళ్ళెరం మీద చేయి వేసింది శ్రీదేవి. దేవి విగ్రహం పాదాల ముందు రాశిలా ఉన్న పారిజాతాల్లోంచి గుప్పెడు పూలు తీసి శ్యామ దోసిట్లో ఉంచింది. శ్రీదేవి పక్కనున్నతను పళ్ళెరం తీసుకొని పళ్ళు పూలు కొన్ని తీసుకొని కొన్ని పళ్ళెంలో ఉంచాడు. దేవి స్వయంగా శ్యామ పళ్ళెరం తాకటం చుట్టుపక్కలున్న భక్తులు చూశారు. శ్రీదేవి శ్యామని అనుగ్రహించిందని అందరూ శ్యామ నారాయణ దంపతులకు సాగిలబడి మొక్కసాగారు. ఈ సంగతి ఎంతో వెనకబడి ఉన్న శారదమ్మకి ఎవరో చెప్పారు. ఆమె కళ్ళు జలపూరితాలయ్యాయి. ఆనందంతో శారదమ్మకి నోట మాట రాలేదు. జనం నారాయణ దంపతులని నడవనీయటం లేదు. అరచేతులు పరిచి యువతలకు తీసుకొచ్చారు. నీ కోరిక తప్పక తీరుతుంది తల్లి
అంటూ శ్యామని కౌగిలించుకుంది శారదమ్మ. పువ్వులిచ్చారు శ్రీదేవి. తప్పక కూతురు పుడుతుంది అంది ఒక ముత్తైదువ. ఏ పిల్ల అయితేనేం, ఏదో ఒక పిల్ల కలిగితే చాలును అంది శారదమ్మ. శ్యామకిదంతా ఏదో సిగ్గుగా ఉంది. శారదమ్మ దూరపు బంధువుల ఇంట్లో దిగారు వాళ్ళు. శ్యామని ఒక్క పనైనా చేయనీయటం లేదు వాళ్ళు. ఆమె దేవి అయినట్లు భక్తితో అడుగులకు మడుగులొత్తుతున్నారు. నారాయణకి ఇదెంతా కలగా ఉంది. ఏదో సందేహంతో మనసు కొట్టుకుపోతోంది. ఇది నిజమేనా? నిజం కాకపోతే మరి చూస్తున్నదేమిటి? 16 ఏళ్ల నాటి పేద బ్రాహ్మణ పిల్ల. ఒక పూట తింటే 2 పూటలు పస్తులుండే సంసారం వాళ్ళది. ఇంతలో ఏ భగవంతుడు ప్రత్యక్షం కాకపోతే ఇలా ఎలా మారగలదు? నిజంగా దేవి సాక్షాత్కారం పొందే ఉంటారు వాళ్ళు. శ్రీదేవి జన్మదినోత్సవాలు ఎవ్వరూ ఊహించలేనంత అద్భుతంగా జరిగాయి. చాలా మటుకు ఊరంతా ఖాళీ అయింది. ఎందరెందరో మంత్రులు, కలెక్టర్లు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు అందరూ వచ్చి శ్రీదేవిని సందర్శించి ఆమె దీవెన పొంది వెళ్ళారు. పేపర్లన్నీ ప్రత్యేక అనుబంధాలు ప్రచురించాయి. ఇంకా తెల్లవారి నారాయణ వాళ్ళ ప్రయాణం. ఈ వారం రోజులు నారాయణ దంపతులు, శారదమ్మ 2 పూటల దేవీ భజనల్లో పాల్గొంటూనే ఉన్నారు. శ్రీదేవి నారాయణ చూపులతో తికమక పడుతూనే ఉంది. రాత్రి 11 గంటలు దాటేదాకా దేవీ మంటపంలో పురాణ కాలక్షేపం విని వచ్చారు అత్తాకోడళ్ళు. నారాయణకి నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి వేళ ఏదో ఆలోచించుకుంటూ ఏటి ఒడ్డుకొచ్చాడు. దూరంగా ఒంటరిగా ఉన్న పారిజాతం మొక్క వద్ద ఎవరో తెల్లని చీరలో ముసుగు వేసుకొని నిలబడినట్లు ఆ మసక మసక వెన్నెల్లో కనిపించింది నారాయణకి. అటుకేసి నడిచాడు. పారిజాతం చెట్టు విరబూసింది. వెనకాతల పొడుగాటి టేకు చెట్ల నీడలు, ధారలు ధారలుగా వెన్నెల జాడలు. ఎవరది అన్నాడు నారాయణ. నేనే నారాయణ. మీరా? ఆ మన్నింపెందుకు నారాయణ? నేను సావిత్రినే. ఇప్పుడు దేవిని కాను. నవ్వింది స్నిగ్ధంగా సావిత్రి. ఇలా వచ్చావేం? ఈ వారం రోజులుగా రోజు వస్తూనే ఉన్నాను. ఇవాళ వచ్చావు నువ్వు. అయితే సందేహంగా ఆగాడు నారాయణ. నీకోసమే నారాయణ. నీతో మాట్లాడాలని నా ఆరాటం ఆపుకోలేకనే. అయితే నిన్ను ఎలా కలుసుకోగలను? పూర్వంలా మనిద్దరం గంటలకి గంటలు ఏటి ఒడ్డున సూర్యాస్తమయం చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ కాలం గడపగలమా? నన్ను మర్చిపోలేదా నువ్వు? ఏదో సందేహం, బాధ గొంతులో. నువ్వు మర్చిపోయావా నన్ను? లేదనుకో, కానీ అంత సులభం కాదు నారాయణ. మనసును జోకొట్టడం తాత్కాలికం. అది ఎప్పుడో ఒకప్పుడు లేచి మారం పెడుతూనే ఉంటుంది. సావిత్రి మనస్సేమిటో నారాయణకి అర్థమైంది. కొంచెం తల తిరిగినట్లయింది. తనలో తనే ఏదో నచ్చజెప్పుకున్నాడు. ఇదెలా సంభవమైంది? గొణిగినట్లుగా అడిగాడు. ఏది? అదే, నీకు దేవీ సాక్షాత్కారం ఎలా కలిగింది? నాకు తెలుసున్నంత మటుకు మీ ఇంట్లో పెద్ద పూజలు పునస్కారాలు చేసేవారు కాదు కదా. కూర్చో నారాయణ, స్థిమితంగా చెప్తాను. ఇద్దరు ఏటి ఒడ్డున ఇసుకలో కూర్చున్నారు. ఇసుక చేతి నిండా తీసుకొని ఇంకో చేతిలోకి ధారగా పోస్తూ చెప్పింది సావిత్రి. నీకు మా సంసారం సంగతి తెలుసు కదూ. మా నాన్న ఆయవారం చేసి తెచ్చే దాంతో 6 తినాలి. మా అన్నలకి చదువులు రావు, పౌరోహిత్యాలు చేసేవారు. మా అమ్మ పెద్ద ఆరోగ్యవంతురాలు కాదు. పౌరోహిత్యాలు లేనప్పుడు మా అన్నలు పొలం పనులకి కూలికి వెళ్ళేవారు. అబ్బా అబ్బా, నా కారం నాపనోడిని, నువ్వు నారు కావిళ్ళేం మోస్తావు అంటూ కూలి పనులకు కూడా రానిచ్చేవారు కాదు. బస్సు దగ్గరికి మూటలు మోయటానికి వెళ్తే మా చిన్నన్నతో, బాపనోడివి నువ్వు కూడా మా ఓళ్ళన్న వాళ్ళు చాలక వంతుకొచ్చావా, ఎల్లెల్లు అంటూ తోటి కూలీవాళ్లు దెబ్బలాటకు దిగారట. పౌరోహిత్యాలు రోజు ఉండవు. మా నాన్న వారం 10 రోజులు చుట్టుపక్కలున్న పల్లెటూళ్ళన్నీ తిరిగినా 4 కుంచాల బియ్యమైనా పోగయ్యేవి కాదు. తిరిగి వచ్చి నీరసంతో 5-6 రోజులు కదల్లేకపోయేవారు. ఇలా చాలని ఆకలి బ్రతుకుతో ఉండగానే నేను, మా చెల్లాయిలిద్దరూ కూడా పెద్దవాళ్ళమయ్యాం. ఒకరోజు నేను తోటలో చెట్లకు నీళ్లు పెడుతున్నాను. అనుకోకుండా మా తోట యజమాని కారులో వచ్చాడు. తోట అమ్మకం పెడుతున్నారట. కొనుక్కునే వాళ్ళకి తోట చూపించడానికి వచ్చారు. యజమానికి కూడా వచ్చిన వాళ్ళకి కొబ్బరికాయలు కొట్టి నీళ్ళిచ్చాడు మా పెద్దన్న. నన్ను చూశాడట యజమాని. కళ్ళు చెదిరినట్లున్నాయి. పెద్ద ధనవంతుడు కదా పాపం. మీ పెద్ద చెల్లెనా ఆ పిల్ల? బాగా తయారైందే. రేపు ఆదివారం కారు పంపుతాను, మా ఊరు పంపు. మీ కుటుంబానికి ఏ లోటు ఉండదు. నెలకి 200 ఇస్తాను అన్నాడట అన్నతో. ఆయనకి 50 ఏళ్లుంటాయి. నా వయస్సు మనమరాళ్ళుండుంటారు. మా అన్నయ్యకి పౌరుషం వచ్చింది. తిండికి లేని వాళ్ళకి ఆత్మాభిమానం, శీలం ఉండక్కర్లేదనుకున్నాడేమో.
ఆయన వెళ్ళాక మా పెద్దన్నయ్య నన్ను దగ్గరికి తీసుకొని ఆయన అన్నమాట చెప్పాడు నాతో. అప్పటికి మా ఇంట్లో పొయ్యి రాజేసి 3 రోజులైంది. ఏం చెయ్యాలో తోచలేదు. చిలకడ దుంపలుంటే ఉడకపెట్టాను ఆ రోజు. పోనీ వెళ్తాలే అన్నయ్య ఆ ఊరు అన్నాను బింకంగా. అయినా లోపల భయమే. అలా కాదుండు అన్నాడు. ఇంట్లో ఉన్న చిన్న ఇత్తడి బిందె అమ్మేసి చిన్న మహిషాసుర మర్దని విగ్రహం ఒకటి కొనుక్కొనొచ్చాడు మా అన్నయ్య. అన్నయ్య సలహా మేరకు నేను ఏటి ఒడ్డున జుట్టు విరబోసుకొని 4 రోజుల పాటు కూర్చుండిపోయాను. నన్ను చూసిన గొడ్లకాపు కుర్రాళ్ళు వాళ్ళంతా వెళ్ళి ఊళ్ళో వాళ్లతో చెప్పారు. ఊళ్ళో వాళ్ళు కొంతమంది నన్ను చూడటానికి రావటం మొదలుపెట్టారు. మా అమ్మ చెల్లాయిలు కూడా వచ్చారు. అందరూ చూస్తూ ఉండగా అమ్మ చెల్లెళ్ళు నన్నింటికి రమ్మనమని కన్నీళ్లతో బ్రతిమలాడటం మొదలుపెట్టారు. నేను వెర్రి కోపంతో గుడ్లెర చేశాను. వంటి మీదున్న చీరని చింపేసుకున్నాను. వెర్రి పీనుగుల్లారా, నేనెవరనుకున్నారు? దేవినర్రా, దేవిని. ఈ ఏటి ఇసుకలో నన్ను అణగదొక్కరా? మీరు లోభ క్రోధ మోహ మదమాత్సల్యాలతో కాలం వెళ్ళబుచ్చుతున్నారా? నన్ను పైకి తీయండి. నేను ఆ కన్నెం పిల్ల మీద ఉన్నాను. ఆమె చెప్పినట్లు చేయండి, లేకపోతే ఊరు మాడి మసైపోతుంది అంటూ నోటికి వచ్చినట్లు తిట్టసాగాను. ఇంతలో చాకలాడు వేపమండం తెచ్చి విసరసాగాడు. ఇంకొకళ్ళెవ్వరో కుండమూకుడులో కణకణలాడే నిప్పులు తెచ్చి సాంబ్రాణి పొగ వేయసాగారు. వారం 10 రోజులుగా ఉండి లేక అన్నం సరిగ్గా తినటం లేదేమో నాకు అరవగా శోషొచ్చింది. కుప్పలా కూలిపోయాను. అప్పుడు వాళ్ళంతా నా ముఖం మీద చన్నీళ్లు చల్లి పాలు పంచదార కలిపి నాకు పట్టించారు. నన్ను నెమ్మదిగా ఒక టేకు చెట్టు నీడన కూర్చోబెట్టారు. నేను 4 రోజులుగా కూర్చున్న చోట మా అన్నయ్య, చిన్నన్నయ్య, పెద్దన్నయ్య ఊరి వాళ్లతో కలిపి గుణపాలతో తవ్వటం మొదలెట్టారు. మా నాన్న ఎవరూ చూడకుండా జువ్వి చెట్టు రెమ్మల్లో దాక్కుని దేవి విగ్రహం కనబడే సమయానికి పెద్ద పెద్ద రెమ్మలు తుంచి కిందికి పడేశాడు. ఆ విగ్రహాన్ని మా ఇంట్లోనే ప్రతిష్ఠించారు. నన్ను కోరిన యజమానికి 4 రోజులు భయంతో విరోచనాలయ్యాయట. నేను మంత్రించి ఇచ్చిన మిరియాలు నేతితో వేయించుకొని అన్నంలో కలుపుకొని 3 పూటలు తింటే విరోచనాలు తగ్గాయట. అందుకని అతని తోట మేము ఉండటానికి దేవి నిలయం కట్టుకునేందుకు రాసిచ్చాడు. కాకతాళీయంగా కొంతమంది జబ్బులు నయం కావటం, కొంతమందికి పిల్లలు కలగటం, క్రమక్రమంగా మా దేవి మహత్తు బాగా ప్రచారంలోనికి వచ్చింది. చాలా డబ్బు పోగైంది. దేవిని స్మరించిన వేళా విశేషం మా కుటుంబం హాయిగా జరిగిపోతోంది. మా అన్నలు నా శీలరక్షణకు ఈ పథకం వేసినా ఆ పథకమే మా జీవనాధారమైంది. 2 చెల్లెళ్ళకి అన్నలకి పెళ్ళిళ్ళయ్యాయి. నాన్న అమ్మ హాయిగా ఉన్నారు. మేము నమ్ముకున్న దేవికి మందిరం కట్టించాం. ఉత్సవాలు చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం. కోరికలు తీరిన వాళ్ళు మా మహిమ అనుకొని ఇంకా భక్తి పరవశులవుతున్నారు. తీరని వాళ్ళు మా పూర్వజన్మ కర్మ, మనకే భగవంతుడు సాయం చేయలేడు, కర్మ పరిపక్వం కాలేదు అన్న తరతరాల హిందూ వేదాంతమనే దుప్పటి ముసుగులో దూరుతున్నారు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, నాకు 30 ఏళ్లు దాటుతున్నాయి. శీలరక్షణ కోసం దేవీ కవచంలో దూరాను. కానీ ఆ కవచం నా జీవితాన్ని ఒక ఉక్కు చట్రంలో బిగించుతుందనుకోలేదు. మా అన్నలు చెల్లెళ్ళు పిల్లా పాపలతో హాయిగా ఉంటుంటే నాకు ఈ బ్రహ్మచర్య జీవితం రోజురోజుకి విసుగనిపిస్తోంది. ఎలా తప్పించుకోవటం నారాయణ? ప్రజల మూఢ విశ్వాసాల మీద మీ జీవితాల్ని నడుపుకుంటున్నారా? దేవుడు పూనకం అంటూ ప్రజల్ని వంచటం పాపం కాదు అన్నాడు నారాయణ ఆశ్చర్యంగా వింటూ. పాపం పుణ్యం ఎక్కడున్నాయి నారాయణ? మేము పేద బ్రాహ్మణులం. నిత్య దరిద్రంతో ఎన్ని గుమ్మాలు ఎక్కి దిగినా ఈ కరువు రోజుల్లో మా కడుపు నిండటం లేదు. ఎదిగిన ఆడపిల్లలం. మేము అందరికీ అనుభవనీయమైన వస్తువుల్లా కనబడుతున్నాం. అన్నయ్యలు స్మార్థం నేర్చుకున్నారు. తర్దినాలు వస్తేనే వాళ్ళు కడుపు నిండా తినేది. నిత్యం పొట్టలు నిండేదెలా? అవి చూసుకునే సంసారంలో మేము గృహిణులెలా అవుతాం? విలాస వస్తువులుగా మారటం ఇష్టం లేదు. భార్యగా ఉండే అర్హత సంపాదించలేం. కష్ట సమయాల్లో భగవంతుణ్ణి తలుచుకుంటాం. ఆ భగవంతుని పేరుతోనే మేము జీవనాధారం సంపాదించుకున్నాం. భగవంతుని యందు భక్తి ఉన్నవాళ్ళు ఇస్తున్నారు, లేనివాళ్ళు లేదు. మేమెవరిని పీడించటం లేదు. బాధ్యత గల ఉద్యోగాలు చేసి లంచాలు పట్టడం కన్నా, నీతిమాలి శరీరాలు అమ్ముకోవటం కన్నా ఇది నయం కదూ. దేవుడి పేరుతో అవినీతి పాల్పడకుండా ఒక పేద కుటుంబం తన కాళ్ల మీద తాను నిలబడింది. ఇది పాపమా? అంది సావిత్రి. నిజమే సావిత్రి, ఇది పాపం అనిపించటం లేదు. నువ్వు చెప్పిందంతా వింటే
మీకు ఆ సమయంలో ఇంతకంటే వేరు గత్యంతరం తోచి ఉండదు. బాగా ఆలోచించిన మీదట అన్నాడు. మేము శ్రమకు పనికిరాము. తల్లిదండ్రులు ఆర్జించి పోసిన మడిమాన్యాలు లేవు. ఈ కాలం చదువులు రావు. ఇప్పుడిప్పుడు చాలా మటుకు పౌరోహిత్యాలు కూడా తగ్గిపోయాయి. దేవి దయ వల్ల మా కుటుంబం ఇప్పుడు ఏ లోటు లేకుండా జరిగిపోతోంది. కానీ నాకు ఈ దేవి పదవి మీద మోజు లేదు. నాకు సంసారి నవ్వాలని, అన్నల్లా చెల్లెళ్ళా నేను సంసార జీవితం అనుభవించాలని ఉంది నారాయణ. చిన్నప్పుడు అస్తమాను మీ అమ్మతో నిన్ను పెళ్ళాడుతాను అనేవాడివి. ఇప్పుడు నేను నీతో వచ్చేస్తాను. మీరుండేది చాలా దూరం. అక్కడ నన్నెవరు గుర్తుపడతారు? నన్ను నీతో తీసుకెళ్ళు నారాయణ అంది దీనంగా సావిత్రి ముఖం దించుకుని. నారాయణ మనసు ద్రవించింది. 16 ఏళ్ల క్రితం సావిత్రి ఈ కోరిక కోరింది. అప్పుడు తను సాహసించలేకపోయాడు. తిరిగి ఈనాడు అదే కోరిక కోరుతోంది. ఇన్నేళ్లైనా ఈ అమ్మాయికి తనతోనే వచ్చేయాలనే కోరిక ఎందుకు కలుగుతోంది? ఇన్నాళ్ల జీవితంలో ఆమెకి ఆ కోరిక కోరదగ్గ పురుషుడే తటస్థపడలేదా? లేక చిన్నప్పటి నుంచి ఆ పిల్లకి తనయందే ఆ భావం మొలకెత్తి దృఢపడిందా? ప్రేమంటే ఇదేనా? నారాయణ శరీరం జలధరించింది. సావిత్రి కన్నీటితో అన్నాడు నారాయణ. ఒకరోజు నన్ను ఇదే కోరిక కోరావు. అప్పుడు అమ్మ అనారోగ్యంతో అస్థిమిత మనసుతో నీ కోరికని అంగీకరించలేకపోయాను. నువ్విప్పుడు అన్నింటా నాకంటే చాలా ఎత్తులో ఉన్నావు. నా మనస్సులోని ప్రేమే నీకీ దేవి పీఠం సమర్పించింది. ఉన్నత శిఖరం నుంచి నీచమైన పంకిలంలోకి జారకు. చూస్తూ చూస్తూ నీ వంటి ఉన్నత వంశీకురాలిని, శీలవంతురాలిని, భ్రష్టురాలిని చేయలేను. నిజంగా నువ్వు నా కంటికి దేవిమూర్తిలానే కనిపించుతున్నావు. నీకంటే తక్కువ కులం వాణ్ణి. 16 ఏళ్ల నుంచి సంసార జీవితం అనుభవించిన వాణ్ణి. నేను నిన్ను తీసుకువెళ్ళి నీకు మా వంటి వాళ్ళ ఇంట్లో ఎలాంటి స్థానం ఇయ్యగలను? వద్దు సావిత్రి, వద్దు. చప్పున చేతులు జోడించి లేచాడు. నారాయణ, ఇంత సంసార బంధం మీద చాపల్యాన్ని పెంచుకున్నాక ఇంకా నేను దేవిని కాలేనేమో నారాయణ. నేను దేవిని కాలేను అంది కన్నీళ్లతో. నీ ప్రేమని, దయని వేలాది మంది భక్తులకి పంచిస్తున్నావు. నీ ఒక్క త్యాగం వల్ల మీ ఇంట్లో 4 సంసారాలు చల్లగా సాగుతున్నాయి. వాళ్ళ తృప్తిలోనే నీ జీవిత శాంతి ఉంది. మోహాగ్ని శాశ్వతం కాదు. జీవితానికి స్థిరత్వం ఇచ్చేది ప్రశాంత ఏకాగ్రత మాత్రమే సావిత్రి. నువ్వు ఈరోజు కాకపోయినా ఒక రోజుకి తెలుసుకుంటావు అన్నాడు నారాయణ. సావిత్రి అరచేతుల్ని కళ్ళకద్దుకున్నాడు భక్తిగా. నారాయణ భక్తికి సావిత్రి గొంతు మూగదైపోయింది. సావిత్రి మాట్లాడకుండా లేచి తెల్లని చీర చెంగు తల చుట్టూ కప్పుకొని పొడవాటి టేకు చెట్ల నీడల్లోకి వడివడిగా నడిచి వెళ్ళిపోయింది. నేను దేవిని కాను కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.